హాయ్ ఎవరీవన్, నేను మీ సుమంత్. మీరు చూస్తున్నది సుమంత్ రెడ్డిస్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే, నాకైతే ఊర్లో ఉండి కొద్దిగా బోర్ అయితే కొడుతుంది. అందుకని ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అదేంటంటే, ఆ ట్రిప్లో వేరే కంట్రీ బార్డర్స్ కూడా క్రాస్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఆ చుట్టుపక్కల స్టేట్స్, మన ఇండియన్ స్టేట్స్ మరియు ఏదైనా కంట్రీస్ కూడా బార్డర్ క్రాస్ చేసి వేరే కంట్రీకి అయితే వెళ్ళి ఇక్కడ కూడా కవర్ చేసి అప్పుడు వద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో అలా అనుకున్న తర్వాత నేనైతే ఏ విధంగా అయితే నా ట్రిప్ని ప్లాన్ చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా అస్సాం స్టేట్కి అయితే వెళ్ళి అక్కడ అస్సాం స్టేట్ క్యాపిటల్ అయిన గువాహతిని కవర్ చేసి అక్కడి నుంచి జైగోన్ అయితే దగ్గర మినిమం 5 అవర్స్ అయితే జర్నీ పడుతుంది ట్రైన్లో. సో జైగోన్ నుంచి మన ఇండియన్ బార్డర్ క్రాస్ చేసి భూటాన్ కంట్రీకి వెళ్ళి భూటాన్ కంట్రీ కూడా కవర్ చేసి అక్కడి నుంచి సో మోస్ట్ బ్యూటిఫుల్ అయినటువంటి సిక్కిం స్టేట్ పక్కనే ఉంటుంది. ఆ సిక్కిం స్టేట్ని కూడా కవర్ చేసి అక్కడి నుంచి వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళి అక్కడ డార్జిలింగ్ కూడా కవర్ చేసి అటు నుంచి కలకత్తా నుంచి కర్పూర్ ఊరికైతే వెళ్ళి అక్కడ కర్పూర్ మీ అందరికి తెలిసిందే, ఐఐటి అనేది చాలా ఫేమస్. సో ఆ కర్పూర్లో ఐఐటిని కూడా కవర్ చేసి అటు నుంచి అలా ఇంటికి వెళ్దామని చెప్పి నేను ప్లాన్ చేశాను. సో మన జర్నీ అయితే ఈ రోజు అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తూనే ఉండండి సుమంత్ రెడ్డి వ్లాగ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి ఎన్నో వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోవాలి. సో లెట్స్ బిగిన్ ది వీడియో. మనం ఇప్పుడున్న రైల్వే స్టేషన్ పేరు సామర్లకోట జంక్షన్. ఇప్పుడు మీకు ఎదురుగుండా వస్తుంది కదా, అదే మనం ఎక్కబోతున్న ట్రైన్. ఈ ట్రైన్ పేరు వచ్చేసి SVMB హౌరా ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ మార్నింగ్ 2 o'clock సామర్లకోట వస్తుంది. మనల్ని హౌరాలో నైట్ 8 o'clock డ్రాప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది కరెక్ట్ స్టేషన్. ఈ ఊరిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ టూర్లో. అట్ ఫైనల్ మనం అయితే ఇప్పుడు హౌరా స్టేషన్లో అయితే ఉన్నాం. నేను దిగినప్పటికి టైం వచ్చి 8 అయితే అవుతుంది. ఈ స్టేషన్ అయితే చాలా పెద్దది. మీరు ఇక్కడ చూడవచ్చు ఎంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు చూడండి. చాలా అయితే బాగుంది. మనం ఈ స్టేషన్ నుంచి సెల్దా స్టేషన్కి అయితే వెళ్ళాలి. ఎందుకంటే మన సెకండ్ ట్రైన్ వచ్చేసి సెల్దా నుంచి అయితే ఉంటుంది. ఆ సెల్దాకి వెళ్ళడానికి నేనైతే ఓలా అయితే బుక్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను, మోటో బైక్ని. కానీ బయట రాగానే ఒకసారి అలా హౌరా బ్రిడ్జ్ కూడా చూద్దామని చెప్పి నేను నా బ్యాగ్స్ పట్టుకుని అయితే హౌరా బ్రిడ్జ్ వైపుకి వెళ్ళాను. నేను ఈ హౌరా బ్రిడ్జ్ని చూడడం అయితే సెకండ్ టైం. ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి నేను విజిట్ అయితే చేశాను కోల్కతాని. నాకు ఈ హౌరా బ్రిడ్జ్ ఎప్పుడు చూసినా సరే చిరంజీవి మూవీలో మూవీలో సాంగ్ అయితే గుర్తుకొస్తుంది. యమహా నగరి కలకత్తా పూరి, ఆ సాంగ్ లో చెప్పినట్టు ఇక్కడ ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది. ట్రాఫిక్ కానీ ఏ మనుషులు కానీ అందరూ కూడా అటు ఇటు అలా వెళ్తూనే ఉంటారు. ఇవి కలకత్తాలో ఆర్టీసీ బస్సెస్ ఈ విధంగా అయితే ఉంటాయి. ఇక్కడ చాలా పాత బస్సెస్ ఇవి, వాటినే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడైతే హౌరా బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే నేను ఓలా బైక్ అయితే బుక్ చేస్తాను. సో బైక్ అయితే వచ్చింది. నేనైతే బైక్ మీద ఉన్నాను. బైక్ మీద ఉండి మీకు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇదంతా హౌరా బ్రిడ్జ్. మొత్తం అంతా బ్రిడ్జ్ అంతా కూడా ఐరన్తో అయితే బిల్డ్ చేశారు. ఈ బ్రిడ్జ్ కిందనైతే ఎటువంటి సపోర్ట్ చేయడానికి పిల్లర్స్ అయితే ఎటువంటి ఉండవు. ఆ ఓల్డెన్ టైమ్స్లో చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు, కంపేరింగ్ విత్ ప్రజెంట్ టైమ్స్. ఇక్కడ ట్యాక్సీస్ అన్నీ కూడా అంబాసిడర్ కార్లు అయితే యూజ్ చేస్తున్నారు. అవన్నీ మీకు ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా అంబాసిడర్ ట్యాక్సీస్.
మన వైపున అయితే చాలా అయితే తగ్గిపోయిన అంబాసిడర్. మన ఎదురున్నది ఆర్టీసీ బస్సెస్. ఈ విధంగా అయితే ఉంటాయి ఆర్టీసీ బస్సెస్ అక్కడ. ఈ బ్రిడ్జ్ ఒక ఎండింగ్న రైట్ సైడ్లో పెద్ద ఫ్లవర్ మార్కెట్ అయితే ఉంటుంది. మొత్తం అన్ని ఫ్లవర్స్ కూడా అక్కడైతే దొరుకుతాయి. అది కూడా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతాయి, కానీ హోల్సేల్లో బల్క్లో తీసుకోవాలి. ఇదే సెల్దా స్టేషన్, చాలా పెద్దదైతే ఉంది. ఇది సెల్దా స్టేషన్ ఒక ఎంట్రీ. దీని ఎంట్రన్స్లో వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. కలర్స్ చాలా బాగా పెట్టారు. లాన్కి వెళ్ళగానే ఐ లవ్ సెల్దా అని చెప్పి ఉంది. వెయిటింగ్ రూమ్ పక్కన KFC ఉంది. ఇక్కడైతే నేను ఒక నైట్ ఉండడానికైతే డాల్మెంటరీ అయితే తీసుకున్నాను. దాని ప్రైస్ వచ్చి అరౌండ్ 600 అయితే పడింది పర్ నైట్. ఇదే ఆ డాల్మెంటరీ. చాలా లగ్జరీగానే ఉంది, నీట్ అండ్ క్లీన్ కూడా ఉంది. పైన కింద నేనైతే తీసుకున్నాను. వాళ్ళు ఇందులోని పిల్లో, బెడ్షీట్స్, రగ్గు కూడా ప్రొవైడ్ చేశారు. నా బెడ్ది లైట్ అయితే వేసాను చూడండి, ఈ విధంగా ఉంది బెడ్. అండ్ పక్కన చార్జర్ సాకెట్, మళ్ళీ బాటిల్స్ పెట్టుకోవడానికి ఒక హోల్డర్. ఇదేమైనా డిన్నర్. మార్నింగ్ మనం ఎక్కవలసిన ట్రైన్ అయితే ఇదే 8 o'clockకి, కాంచన్జంగా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మార్నింగ్ 8 o'clockకి సెల్దా నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వాక నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4కి అయితే గువాహతికి రీచ్ అవుతుంది. ఈ దారిలో నేను ఒక్కగానే ఒక టీ అయితే తాగాను. ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళు చేయడం. ఇదే ఆ టీ. ఇది ఎలాగంటే మిల్క్ తీసుకుని ఒక డికాషన్ బ్యాగ్లో వేసి దాన్ని షేక్ చేసి దాంట్లో వచ్చిన మిల్క్ని మన కప్పులో అయితే వేసి ఇచ్చారు. టీ అయితే కొద్దిగా టేస్టీగానే ఉంది. మనమైతే ఇప్పుడు వచ్చింది మాల్డా టౌన్. జస్ట్ ఈ మాల్డా టౌన్ పక్కనే బంగ్లాదేశ్ బార్డర్ అయితే ఉంటుంది. ఈ టౌన్కి అయితే చాలా క్లోజ్లో అయితే ఉంటుంది బార్డర్. స్టేషన్ అయితే మరీ అంత పెద్దదైతే లేదు, నార్మల్గా ఉంది. ఆ ఏరియాస్లో వాళ్ళు ఏమేమి పండిస్తారైతే చూశాను. ఇది రికార్డ్ కూడా చేశాను నేను. ఎక్కువైతే ఇక్కడ కార్న్ అయితే పండిస్తున్నారు. తర్వాత ఈవినింగ్ అయితే నేను న్యూ జల్పైగూర్లో ఫుడ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది ఫుడ్ మీరు చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే బాగానే ఉంది. చివరికి మనం గువాహతి అయితే చేరుకున్నాం. ఈ గువాహతి స్టేషన్ ముందు ఒక స్టేషన్ ఉంది, అది కామాఖ్య జంక్షన్. సో మీరు ఎవరైనా సరే కామాఖ్య టెంపుల్ విజిట్ చేయాలని చెప్పి అనుకుంటే మీరేమో కామాఖ్య జంక్షన్ అయితే దిగాలి. అదే గువాహతి ఊరిని చూద్దామని చెప్పి అనుకుంటే మీరు గువాహతి అయితే దిగాలి, ఎందుకంటే టెంపుల్ చాలా లాంగ్ అయితే అవుతుంది. ఇదే నెహ్రూ పార్క్ యొక్క ఎంట్రన్స్ గేట్. కరెక్ట్గా దీనికి ఆపోజిట్లోనే కాటన్ కాలేజ్ యూనివర్సిటీ ఉంది. ఈ మిడిల్ ది మెయిన్ రోడ్. దీనికి స్ట్రైట్కి వెళ్ళి ఎదర్ జంక్షన్లో లెఫ్ట్ తిరిగ్గానే MG రోడ్ వస్తుంది. దాని పక్కనే బ్రహ్మపుత్ర అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న పార్క్ వచ్చేసి నెహ్రూ పార్క్. మీకు చుట్టూరు కూడా చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ నేను ట్రైన్ దిగడంతో ఈ పార్క్ అయితే వచ్చేసాను, ఎందుకంటే స్టేషన్కి దగ్గరలో నెహ్రూ పార్క్ అని ఉంటుంది. మార్నింగ్ అయితే ఫ్రీగా అయితే అలౌ చేస్తారు, ఎటువంటి ఫీజు అయితే ఉండదు. అండ్ మార్నింగ్ 9 దాటిన కాడ నుంచి వీళ్ళ ఫీజు అయితే పే చేయాలి. చుట్టూరు గార్డెన్ తప్ప ఏమీ లేదు. ఇక్కడ ప్రతి టేబుల్ మీద చెస్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. మీకు స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ చూపించింది కదా, అది ఎంటర్ అవగానే ఈ స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడైతే అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ఉన్నాయి. ఇదే MG రోడ్.
చూస్తున్నది రోప్వే టెర్మినల్. ఆ రోప్వే ఎక్కితే బ్రహ్మపుత్ర మీద నుంచి అటువైపుకి తీసుకువెళ్తుంది. ఎంట్రన్స్ వచ్చేసి మీకు అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా టెర్మినల్ అని చెప్పి, అక్కడి నుంచి అయితే ఎంట్రీ. ఇంకా ఇది ఓపెన్ చేయలేదు, 8:30 నుంచి అయితే ఓపెన్ చేస్తారంట. మనం ఇప్పుడు సెకండ్ విజిట్ అయితే చేయబోతున్నాం, అది ఉమానంద టెంపుల్. ఎందుకంటే అది బ్రహ్మపుత్ర నదిలోని మధ్యలో ఐలాండ్ అయితే ఉంటుంది. ఆ ఐలాండ్లో అయితే ఆ టెంపుల్ ఉంటుంది. దాని కొరకు ఈ అస్సాం గవర్నమెంట్ వాళ్ళు అయితే షిప్స్ బోట్స్ కూడా అరేంజ్ చేశారు. అది టైం టు టైం అయితే ఉంటుంది. మార్నింగ్ 9కి అయితే ఫస్ట్ బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. మీకు ఎదురుగుండుగా చూపిస్తున్నాను కదా, అదే ఐలాండ్, చాలా పెద్దది. ఆ ఐలాండ్ని విజిట్ చేయాలనుకున్న వారు ఎవరైనా సరే మార్నింగ్ 9 లోపే ఇక్కడ అయితే ఉండాలి. ఎందుకంటే ఒకసారి బోట్ వెళ్ళిపోతే మళ్ళీ బోట్ తిరిగి రావడానికి చాలా టైం అయితే పడుతుంది. మన ఎదురుగుండుగా కనిపిస్తుంది కదా, అదైతే టికెట్ కౌంటర్. టికెట్ అయితే తీసుకోవాలి. ఇలాగా 40 రూపీస్ పర్ హెడ్, అప్ అండ్ డౌన్ కలిపి. ఇదే ఎంట్రీ బోట్ ఎక్కడానికి. సో మనం అయితే ఇప్పుడు బోట్ అయితే ఎక్కేస్తున్నాం, అది బ్రహ్మపుత్ర నదిలో. వ్యూస్ అయితే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి బ్రహ్మపుత్ర నది మీద. చూడండి ఎంత పీస్ఫుల్గా అయితే ఉందో ఆ వాటర్, ఆ స్కై, ఎక్సలెంట్. మమ్మల్ని అయితే ఆ బోట్ నుంచి ఈ బోట్లకు మార్చారు. మనమైతే బోట్ మీద ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఐలాండ్ దగ్గర నుంచి వ్యూ. ఇక్కడ మనం బోట్ దిగేసి పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. స్టెప్స్ అయితే ఉన్నాయి, కొద్దిగా అయితే పైకి వెళ్ళాలి. ఆ ఐలాండ్ మీద చిన్న టెంపుల్ అయితే ఉంది. సో మీకు నేను ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో ఉన్నానైతే ఇప్పుడు పెడతాను నేను. ఇదే ఆ లొకేషన్ కరెక్ట్గా. మనకు ఇండియన్ ఆయిల్ లాగా అస్సాం ఆయిల్. ఇదంతా బ్రహ్మపుత్ర నది. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాను. ఫ్లైఓవర్ నుంచి మీకు వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. నేను అలాగా బైక్ మీద అయితే కొంచెం గువాహతి సిటీని చూడడానికి అయితే వెళ్ళాను. సో సిటీని చూడడంతో పాటు పక్కన ఉన్న ఐలాండ్స్ కూడా మీకు అయితే చూపిస్తున్నాను. చూడండి, హాసం అస్సాం. ఈ సిటీలో ట్రాఫిక్ విషయానికి వస్తే ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా హ్యూజ్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ అన్ని రోడ్స్ కూడా నేరోగా ఉన్నాయి. ఇప్పుడు అలా మనం అస్సాం సైన్స్ మ్యూజియంకి అయితే వెళ్దాం. ఇదే ఆ సైన్స్ మ్యూజియం. ఇక్కడైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. కంపల్సరీ ఎవరైతే అస్సాం వెళ్తారో ఇక్కడైతే కంపల్సరీ అయితే విజిట్ అయితే చేయాలి. ఎందుకంటే చూడవలసినవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి. సో మనం అలా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇది లోపల ఎంట్రన్స్. ఇక్కడైతే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇవైతే మిర్రర్స్. మనం ఒక్కొక్క మిర్రర్లో ఒక్కొక్క ఆకారంలాగా కనిపిస్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసి వాటర్ పైనుంచి అయితే పడుతుంది ట్యాప్కి, ఎటువంటి కనెక్షన్ లేకుండా. ఈ సైన్స్ మ్యూజియంలో స్పెషల్ ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్లోని వీళ్ళ సైన్స్ అయితే యూజ్ చేస్తారు. సైన్స్ లేకుండా ఏ ఇన్స్ట్రుమెంట్, ఏ పరికరం అయితే ఇందులో అయితే ఉండదు. ప్రతి ఒక్క పరికరంలో అయితే సైన్స్ అయితే ఉంటుంది. వీళ్ళు ప్రతి ఒక్క ఐటెంలో సైన్స్ని అయితే ఎంత బాగా యూజ్ చేశారో వీళ్ళు మనకి స్పష్టంగా అయితే చూపించారు. ఈ ఒక సైన్స్ మ్యూజియంకి మీరైతే ప్రత్యేకంగా ఒక హాఫ్ డే అయితే కేటాయించుకోవాలి టైం అయితే. కెమిస్ట్రీ ల్యాబ్.
tellurium, copper, barium. క్విజ్ అంట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 1A. తెలుసు కదా మీకు, బాల్ పైన పడుతుంది మొత్తం చుట్టూరు తిరుక్కుంటూ వచ్చి కింద పడుతుంది. ఆ సెటప్ ఇది మొత్తం. ఇవన్నీ కూడా టచ్ అయితే ప్రొవైడ్ చేశారు. స్క్రీన్ మొత్తం అంతా స్క్రీనే. ఇలా మొత్తాన్ని స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. త్రీ వైస్ మంకీస్, గాంధీ 3 monkeys, గాంధీ ఆశ్రమం. ప్రొజెక్టర్ అయితే చాలా బాగా అయితే ప్రొవైడ్ చేశారు. సౌత్ ఆఫ్రికా మొత్తం గాంధీ యొక్క డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా వివరంగా చూపిస్తుంది విజువల్గా. సేమ్ ఇది కూడా ప్రొజెక్టర్. నేనైతే ఇక్కడ నొక్కి పట్టుకుంటే సుడిగుండం చాలా పెద్ద అవుతుంది. అలాగ పెద్ద అయిపోతూ ఉంది, కింద దాకా వచ్చేసింది. దీన్ని వర్టెక్స్ అంటారంట. అవన్నీ కూడా స్క్రీన్స్. పైకి వెళ్దాం. పైకి వెళ్ళగానే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి. బయో మిషన్స్, incredible machines, art, తేనె పొట్టు అనుకుంటా. పాము పొర, శంఖాలు, వేల్, క్యూలో ఉన్నాం. సైన్స్ ఇన్స్పైర్ చూద్దాం ఒకసారి. ये हमारे सोलर सिस्टम, हमारे सौर मंडल के सबसे बड़े ऑब्जेक्ट की तरफ। तो हमारे सौर मंडल के सबसे बड़े ऑब्जेक्ट क्या है? सन। सूर्य। तो सूर्य से हमें क्या मिलती है? हमें क्या मिलती है सूर्य से? यस। और जो ब्लू पोर्शंस जो देख पा रहे हैं ये सारे वाटर है, और ग्रीन ब्राउन पोर्शंस जो है वो सारे हैं लैंड। तो हमारे अर्थ पे सबसे ज्यादा क्या है? वाटर। तो वाटर कितना
ఈ ఒక గువాహతి సిటీ మొత్తానికి హైలైట్ అయినది ఈ ఒక సైన్స్ మ్యూజియమే నాకు అనిపించింది. అంటే అంతలా చూడవలసిన ప్రదేశం అది. ఇప్పుడు మనం గువాహతి సిటీలో రిక్షా రైడ్ అయితే చేస్తున్నాం. నేను ఫస్ట్ టైం మా ఊర్లో కూడా నేను ఎప్పుడైతే ఎక్కలేదు రిక్షా, కానీ ఇదే ఫస్ట్ టైం నేనైతే రిక్షా ఎక్కడం. చూసాను ఎలా ఉంటుంది రిక్షా అని చెప్పి. సో మనమైతే గువాహతి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డుకి అయితే చేరుకున్నాం. ఇక్కడైతే ఫుడ్ స్ట్రీట్స్ ఇక్కడ అన్నీ ఉంటాయి లైన్గా. అన్ని రకాల ఫుడ్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడ మోమోస్ అయితే తీసుకుని అయితే తిన్నాను. పర్లేదు, చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇదంతా మార్కెట్. ఆ గువాహతి స్టేషన్ బ్యాక్ సైడ్ ఉన్న రోడ్డు మొత్తం అంతా కూడా మార్కెటే. అన్ని రకాల ఫుడ్స్ అండ్ క్లోత్స్ మీకు అన్నీ అయితే ఇక్కడ చీప్గా అయితే దొరుకుతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నేను ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం.